ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము 30వ కీర్తన 4వ వచనము. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ప్రియులారా, ఆయన భక్తులమైన మనమందరమును ఆయనను గూర్చి పాటలు పాడవలసిన వారిగా ఉన్నాం. ఆయనను కీర్తించవలసిన వారిగా ఉన్నాము. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామమును స్తుతించబద్ధులమై ఉన్నాము. ఆయన నామము పరిశుద్ధమైన నామము, ఆయన జీవితము పరిశుద్ధము, ఆయన సన్నిధి పరిశుద్ధము, ఆయన గ్రంథము పరిశుద్ధము, ఆయన మాటలు పరిశుద్ధము, ఆయన కార్యములు పరిశుద్ధము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము పరిశుద్ధ దూతల చేత గాన ప్రతిగానములతో కీర్తింపబడుచు పొగడబడుచున్న దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయనను మనము స్తుతించుదుముగాక, యేసు నామమును స్తుతించుదుముగాక, కొనియాడుదుముగాక. అన్ని నామముల కంటే పైనామము యేసు నామము. దివారాత్రులు కురుకక నిద్రపోక ఆయన మనలను కాపాడుచున్నాడు. అనుదినము ఆయన మనలను పోషించుచూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తుల వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. విడువక ఎడబాయక మరువక ఆయన మనలను ప్రేమించుచూ ఉన్నాడు. మేలులతో మన హృదయములను తృప్తిపరుచుచూ ఉన్నాడు. ఆయన మన పక్షముగా నిలబడి చేయుచున్న కార్యములన్నిటిని బట్టి, మేలులన్నిటిని బట్టి దేవుని నామమును మహిమపరచుదుముగాక, ఆయన పరిశుద్ధ నామమును కీర్తించుదుముగాక, కొనియాడుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. కంటికి కనుపాపవలే మమ్మలను కాపాడిన దేవా, సజీవులుగా ఉంచినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. ఈ 2024వ సంవత్సరములో 4 నెలల పాటు మమ్మలను కాపాడినందుకై నీకు స్తోత్రములు. నీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. 5వ నెలలో మేము అడుగుపెట్టుచుండగా నీ కృప మాకు చూపించుమని, నీ సన్నిధి మాతో ఉంచి నడిపించుమని, ఈ దినమున మేము చేయు ప్రయాణములలో పనులలో మీరు తోడై నడిపించుమని, మమ్మలను మా కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.